ప్రత్యేక హోదాపై పవన్ కళ్యాణ్ పోరాటాన్ని తాము స్వాగతిస్తున్నట్లు తెలుగుదేశం నేతలు తెలిపారు. ప్రత్యేక హోదాపై పవన్ మాట్లాడటం హర్షణీయమన్నారు. గత 2 ఏళ్లుగా తాము చేస్తుందే ఇప్పుడు పవన్ చెప్పారని అన్నారు. ప్రధానిగా మోదీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామన్న నేతలు కేంద్రంలో మంత్రి పదవుల్ని తమకు ముఖ్యం కాదని స్పష్టం చేశారు. రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా వస్తుందంటే ఇప్పటికిప్పుడు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సామదాన వేద దండోపాయాలున్నాయని ఇందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా వెళుతూ హక్కులన్నీ సాధించుకుంటామని ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావులు తెలిపారు. ఏదైతే ఈ 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నామో ఆ లైన్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మరి పోరాటానికి ఆయన కూడా ఒక పిలిపిచ్చారు. ఆయన కూడా జనంలోకి వస్తానని చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ పోరాటం చేస్తూ ఉన్నాం, ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. ఎవరికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రులు కానీ ఎవరికి భయపడాల్సినటువంటి పని లేదు. హైకమాండ్ అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్ప మోడీ గారో ఇంకోహళ్ళ కాదు. ఎవరి మోక చేతి కింద నీళ్లు తాగాల్సినటువంటి పని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు కానీ కేంద్ర మంత్రులకి కానీ లేదు. ముఖ్యమంత్రి గారు ఏ రోజు చెబితే ఏ నిమిషంలో చెబితే మా కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఇటు సభని నిలువరించడంలో కానీ అట్లాగే రాజీనామాలు చేయడానికి కూడా మేము సిద్ధం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ ఒక వాక్యంలో ఇంకా చంద్రబాబు గారు గట్టిగా అడగాలి అని కూడా అన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎవరికైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తున్నటువంటి వ్యక్తిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కూడా నిర్మోహమాటంగా మాట్లాడటం జరిగింది. మంత్రి పదవులు 2 నిమిషాల్లో వదిలేస్తామని సాక్షాత్తు మా కేంద్ర మంత్రులు ప్రకటించారు. మాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, మిత్రబంధం ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టంగా అనేక వేదికల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు.